హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో వాట్ ఎవర్ మనం ఒక వీడియో చేసాం నిన్న ఎస్టర్డే. ఇమ్మాన్యుయల్ అయితే టైం తక్కువ ఉంటే ఇచ్చేవాడా ప్లీజ్ కామెంట్ అని చెప్పా. సో చాలామంది కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిప్రాయాలు చాలా స్పష్టంగా క్లియర్గా ధైర్యంగా చెప్పారు. 15 నిమిషాలు ఉంటే ఇచ్చేవాడు సార్, ఎందుకంటే కళ్యాణ్ ఇచ్చాడు కదా, భరణి గారు కూడా ఇస్తానని ఒప్పుకున్నారు కదా, బట్ వద్దన్నాడు, ఇమ్మాన్యుయల్ వద్దన్నాడు, బట్ 15 నిమిషాలు ఉన్న 5 నిమిషాలు ఇచ్చేవాడే అని మెజారిటీ ఓటింగ్ వేశారు. వెరీ గుడ్. కానీ చాలామంది కామెంట్ చేసింది, మీరేంటండి తనూజని అడగాలి కదా, మరి తనూజ దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా 60 నిమిషాలు, ఆమె ఇచ్చేదా ఇవ్వదా అని అడగాలి కదా అంటారు. ఇక్కడ ఎక్కువ టైం ఉంటే ఎవరైనా ఇస్తారు, ఎక్కువ టైం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఆ గేమ్ పెట్టిందే అందుకు, అందరికీ హాఫ్ అన్ అవర్ లేదా 20 మినిట్స్ ఇలా రావాలనే ఆ గేమ్ పెట్టారు. సో వాట్ ఎవర్ అక్కడ తనూజకి అడ్వాంటేజ్ ఇచ్చారు, దాని మీద కూడా నేను మాట్లాడాను రివ్యూలో. కరెక్ట్గా వినండి. తనూజకి ఎందుకు అంత అడ్వాంటేజ్, ఎందుకు ముందే వెళ్ళి 60 నిమిషాలు పిక్ చేసేసుకోవాలి అని కూడా మాట్లాడారు. చాలా టైం ఇచ్చారు, హ్యూజ్ టైం ఇచ్చారు అని. సో వాట్ ఎవర్ సిస్టర్ మ్యారేజ్, కాస్త పెళ్లి కూతురుని చేయడం, అది చేయడం, కాస్త ఏదో సారీ పెడతాం, గాజులు పెడతాం, ఇదంతా చేశారు. అదంతా కాదను. ఇక్కడ తనూజ టైం ఇవ్వచ్చు కదా అని చాలామంది చాలా అమాయకంగా పెట్టారు. ఏంటంటే అక్కడ ఆల్రెడీ తనూజ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ సంజనాకి ఈ ఆఫర్ అనేది ఇచ్చాడు, వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అని. అప్పటికి తనూజ ఫ్యామిలీ ఓవర్. ఎట్లా ఇస్తుంది మీకు టైము? ఇఫ్ ఇన్ కేస్ తనూజ టైం ఉండి సంజన అడిగి ఉంటే ఖచ్చితంగా ఇచ్చేది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు డెఫినెట్గా ఇచ్చేది. 30 నిమిషాలు సరిపోయేది తనకి, 30 కంటే ఎక్కువ అక్కర్లేదు, ముగ్గురిని అడిగి అన్నాడు కదా. సో ఇక్కడ సంజన ఈజ్ వెరీ క్లియర్. భరణిని 2-3 సార్లు వెళ్ళి అడిగింది. భరణి ఎప్పట్లాగానే గోడ మీద పిల్లిలాగా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఎందుకు నాకు టైం సరిపోదేమో ఇలాగే ఉన్నాడు. బట్ ఇమ్మాన్యుయల్ కానీ వేరే వాళ్ళు కానీ బుర్ర తినటం వల్ల అలాగ ఉన్నాడు. భరణి చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. మనం ఏదైనా సలహా ఇచ్చినా, లేదంటే ఎట్లా కాదు ఇట్లా ఆడాలి కొంచెం కమాండింగ్ చెప్పినా ఆలోచనలో పడిపోతాడు. అందుకనే అక్కడ ఇమ్మాన్యుయల్ రాయబారిగా పెట్టి నేను ఇవ్వలేనులే, కొంచెం మళ్ళీ 2-3 సార్లు అడుగుతుంది, ఇబ్బంది పెట్టదు. లైవ్లో జరిగింది ఇదే. మీరు ఎక్స్ట్రా కట్స్ చూసుకోండి, లైవ్ చూసుకోండి, లైవ్లో జరిగింది ఇదే మాట్లాడాం మనం. దీని మీద ఎందుకు తనూజపై ఏడిపోయింది అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు పిఆర్ కాదు, ముఖ్యంగా నేనైతే కాదు. తనూజ తప్పు చేసిన రోజు తనూజ తప్పు చేసావు అని కూడా చెప్పాం మనం. అలాగే తనూజ చక్కగా ఆడినప్పుడు చక్కగా ఆడలేదని చెప్పాం. రీతు బ్రహ్మాండంగా ఆడింది, సూపర్ రీతు అని కొట్టే నేను. అంతెందుకండి, మాధురిని పొగిడితేనే మీరు తట్టుకోలేక కామెంట్లు పెట్టారు కదా, ఏంటండి మీరు మాధురి పిఆర్ అని చాలామంది పెట్టారు, కావాలంటే వెళ్ళి చూడండి. ఒకసారి భరణిని సూపర్ డూపర్ అని పెట్టాం మనం ఫస్ట్ 2-3 వారాలు. భరణి గారు ఈయనకి ఏదో ఇచ్చారు, హౌస్లోకి వెళ్ళే ముందు మొదలెట్టారు. ఎంతమంది ఇస్తారు, ఎంతమందిని పొగుడుతాం. ఇప్పుడు నిన్న వీడియోకే కళ్యాణ్ పిఆర్ అని పెట్టారు. ఎవరు నాకు ఎవరు పిఆర్ వద్దు. పిఆర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ అవ్వాలి కదా, ఎవరైనా అప్రోచ్ అయ్యి పిఆర్ చేయండి అని చెప్పాలి. పిఆర్ చేసినా అక్కడ వాళ్ళు గేమ్ సరిగా ఆడాలి. గేమ్ సరిగా ఆడితేనే మనం ఏదైనా చెప్తాం 4 ముక్కలు. గేమ్ ఆడింది నేను చెప్పాను అనుకోండి, నాకు కూడా కామెంట్ పడుతుంది, ఏంటండి 1 సైడ్ చెప్తున్నారు అంటారు. బ్యాలెన్సింగ్గా చెప్తే ఇదిగో వీళ్ళ వాకాలతో ఇది మీకు ఫేవరెట్ ఉంటారు కదా కంటెస్టెంట్, వాళ్ళ గురించి చెప్పకపోతే మీకు బాధేస్తుంది. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ ప్రశ్నించాం కదా మనం, తక్కువ టైం ఉంటే ఇచ్చేవాడా అని ప్రశ్నించాం కదా. అందరికి వెళ్ళి లల్లాయి కబుర్లన్నీ చెప్పి సేఫ్ కబుర్లన్నీ చెప్పాడు కదా, అందుకని మాట్లాడాం. బట్ ఇమ్మాన్యుయల్ నేను ఎంత పొగిడాను, బ్రహ్మాండమైన ఎంటర్టైనర్. అసలు ఈ సీజన్ నిలబెట్టిందే ఇమ్మాన్యుయల్ గట్టిగా మాట్లాడితే, సీరియస్లీ. లేదంటే సీజన్ 6 లాగా అస్సాం వెళ్ళిపోయేది, డౌటే లేదు. సో భరణి టైం తోచలేదు. ఒక కామెంట్ చూస్తుండే, భరణికి ఏం తోచలేదు టైం ఇవ్వడం, దీన్ని సేఫ్ అని ఎందుకంటారండి అన్నారు. సేఫ్ అని ఎందుకంటాను చెప్పనా, సాటర్డే కళ్యాణ్ నా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తా సంజన గారికి ఇవ్వండి అంటే, మొన్నే కదా నేను కూడా వెళ్ళొచ్చాను, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను కదా, సో నాది తీసుకోండి అవసరమైతే నేను సాక్రిఫైస్ చేస్తా అన్నాడు భరణి. ఇక్కడ టైం ఇవ్వడానికే లెక్కలేసినోడు అక్కడ పూర్తిగా సాక్రిఫైస్ చేస్తాను ఎట్లా అన్నాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోస్ట్. దట్ ఈస్ ఎ సేఫ్ గేమ్. అదే చెప్తున్నా, టైంలో 5 నిమిషాలు ఇవ్వలేనోడు తటపటాయించి
కాస్త పక్కన వాళ్ళు దివ్య చెప్పడం, తనూజ చెప్పడం వల్ల ఆగిపోయినాడు. ఫుల్ ఎలా సాక్రిఫైస్ చేస్తాడు. బట్ హైలైట్ అయింది కూడా అదే ఎపిసోడ్లో చూడండి. వాళ్ళ డాక్టర్ రావడం చాలా హైలైట్ అయింది ఎమోషను. అది ఎలా ఇచ్చేస్తాడు. ఇది దివ్య అండ్ తనూజ ప్రశ్నించారు. అక్కడ సాటర్డే ఇచ్చేస్తానన్నాడు, ఇక్కడ ఇవ్వకపోవడాన్ని మనం సేఫ్ గేమ్ అన్నాం. అందులో తప్పేముంది. సో మీకు మళ్ళీ ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఇంక మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెంతీగా ఉంటుంది అయినా కూడా చూడండి. 1 by 1 పాయింట్స్ చెప్తా. కళ్యాణ్ మదర్ వచ్చారు, చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కళ్యాణ్. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి కొంచెం దగ్గర పెరగలేదు, నేను దూరంగా ఉన్న హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. అది సంథింగ్ ఏదో పర్సనల్ ప్రాబ్లం. బట్ పెద్ద స్టేజ్ మీద మదర్ గురించి ఫాదర్ గురించి మనం మాట్లాడుతున్నామంటే కేర్ తీసుకోవాలి. ఇది వాళ్ళ మదర్ వచ్చి చెప్పింది, ఇంత పెట్టుకున్నావు మనసులో, నువ్వు ఇట్లా ఉందా, మేము ఎందుకు పెట్టాల్సి వచ్చిందని సిచ్యువేషన్ తనుజగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ. సో అక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండకూడదు ఎప్పుడు కూడా. మన పేరెంట్స్ వాట్ ఎవర్ వాళ్ళు మంచి చేయనివ్వండి, తప్పు చేయనివ్వండి. కళ్యాణ్ ఫ్యాన్స్ హర్ట్ అయినా పర్వాలేదు, ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను. సో వాళ్ళు తప్పు చేసినా లేదంటే మంచి చేసినా పేరెంట్స్ ఈజ్ పేరెంట్స్, దట్స్ ఆల్. ఎందుకంటే మనకి జన్మనివ్వడమే మన అదృష్టం. అలా ఫీల్ అయితే ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది. సో అఫ్ కోర్స్ తను ఎమోషనల్ అయ్యాడు, అదంతా కూడా బయట చెప్పుకున్నాడు, బాధ అంతా తీరింది. ఇన్ని కోట్ల మందికి తెలిసేలా చెప్పుకున్నాడు, ఇప్పుడు బాగా హక్కుని చేర్చుకున్నారు. ఓకే, చాలామంది ఎవరో కామెంట్ పెట్టారు, కళ్యాణ్కి పేరెంట్స్ అంటే ఇష్టం లేదండి అని ఏదో ఆయన అభిప్రాయం చెప్పాడు. అలా ఉంటే ఎపిసోడ్ ఇలా ఉంటుందా? చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు కళ్యాణ్. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే చాలామంది కళ్యాణ్ చెప్పింది డ్రామా అనుకున్నారు ఫస్ట్లో, సింపతి కోసం చెప్పాడని చాలామంది. నేను చాలా హార్ట్ టచింగ్ ఉంది అసలు అలాంటి స్టోరీ అని చెప్పి నేను రివ్యూలో పెడితే అదంతా డ్రామా సార్, సార్ ఇది సింపతి కోసం సార్, అది సార్ ఇది సార్ అని కామెంట్ చేశారు. సో అది మాత్రం డ్రామా కాదు బ్రదర్. ఇప్పుడైతే మీకు తెలిసే ఉంటుందిగా వాళ్ళ మదర్ రాగానే. సో అదేం లేదు, నాకైతే జెన్యున్గా అనిపించింది. ఇక్కడే ఏంటంటే, సో ఆవిడ వెళ్ళిపోతున్నప్పుడు ఒక శారీ ఇలాంటిది తీసుకొచ్చి తనూజ ఇచ్చింది. దాని తర్వాత వాళ్ళిద్దరు డిస్కషన్ కూడా నడిచింది. ఏంటి అంటే, లేదు ఇప్పుడు హౌస్లో నువ్వు ఉన్నావు, ఇంకా నెక్స్ట్ 3 weeks 4 weeks ఉన్నాయి, ఆ తర్వాత నీ వర్క్ నీదే, నా దారి నాదే అన్నట్టు మాట్లాడింది. లేదు నువ్వు ఎందుకు ఇచ్చావు చెప్పు అంటే కూర్చోబెట్టి చెప్పింది. అంటే బాండింగ్లో ఉన్న దానికి జడ్జిమెంట్ ఇచ్చింది. 100కి 200% జడ్జిమెంట్ ఇచ్చింది. నువ్వు ఫస్ట్ నుంచి ఒక కేర్ తీసుకోవడం కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపించావు. సో అందుకని చెప్పి చూడంగానే నాకు చాలా ఇన్నోసెంట్ అనిపించింది మీ మదర్, అందుకని నేను ఇచ్చా. ఇట్స్ వెరీ క్లియర్, తనూజ సైడ్ నుంచి చాలా క్లారిటీ ఉంది. సో కళ్యాణ్ మాత్రమే ఆ మాయలో ఉన్నాడు. మనం ఆల్రెడీ దీని మీద వీడియో చేసాం, చాలామంది నెగిటివ్ కామెంట్లు పెట్టారు. నేను కేర్ కూడా చేయలేదు, నా అభిప్రాయం నేను చెప్పాను. సో నెక్స్ట్ ఏంటంటే, ఇమోనియల్ పంచెస్ మామూలుగా ఉండవు అబ్బా, ఒక రేంజ్లో ఉంటాయి. అసలు స్పాట్లో వేసేస్తూ ఉంటాడు ఏదైనా కూడా. రీతుది మాత్రం బాగా ఆడుకున్నాడు. టైమింగ్ని వేరే వాళ్ళకి దానం చేయొద్దు అని యాక్చువల్గా చెప్పారు ఎవరు, తనుజ కానీ రీతు కానీ కళ్యాణ్కి అంతకుముందు. కానీ ఆ ఉన్న 10 నిమిషాలు చాలా చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. సో తర్వాత ఏదైనా పాయింట్ ఉంటే నాకు పర్సనల్గా సపోర్ట్ చేసావు నువ్వు, హౌస్లో ఏదైనా ఉంటే స్టాండింగ్ తీసుకున్నావు, నథింగ్ పర్సనల్ ఇందులో, నేను నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను తనుజ క్లారిటీ ఇచ్చింది. సో వాళ్ళ మదర్ వెళ్ళిపోయారు. సో అక్కడితో కళ్యాణ్ గురించి చాలా క్లారిటీ వచ్చింది. యాంటీ ఫ్యాన్స్ కనుకోండి ఎవరికైనా సరే. నెక్స్ట్ భరణి దివ్య కాన్వర్జేషన్, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన టైటిల్ పెట్టిందే ఇది. సో బాండింగ్కి ఒక జడ్జిమెంట్ ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉంటుంది. దివ్య గేమ్ ఎలా బయటికి అలా తీసుకొచ్చింది అనేది చాలా క్లారిటీగా తెలిసిపోయింది. సో ఎందుకంటే అంతకుముందే మాట్లాడుకున్నారు. సో మా అమ్మ వచ్చింది, ఏంటో చెప్పింది, మీ గురించి చెప్పింది. నా గోల్ అయితే మా అమ్మని చూడాలనుకున్నా, చూసిన. ఈ వారం ఉంటే లేకపోతే వెళ్ళిపోతా, టాప్ 5కి వెళ్తే అదృష్టం, లేదంటే లేదు. అంటే ఇక ట్రోఫీ అక్కర్లేదు, ట్రోఫీ కోసం గేమ్ ఆడతలేదు. కబుర్లు మాత్రం 100 కబుర్లు చెప్పింది దివ్య, అర్థమవుతుందా? ఇక్కడ చాలా జెన్యూనిటీ చూసారా, మా బాండింగ్ అనేది చెప్పడం అనేదే ఇక్కడ ఫీలింగ్. మా మదర్ వచ్చి చెప్పింది,
సో అయినా కూడా మీరు నన్ను ఫస్ట్లో రాగానే దూరం పెట్టాలని చూశారు, బట్ ఇప్పుడు మీకైతే క్లారిటీ వచ్చింది కదా అని చెప్తే, అమ్మ నీ ఒక్కదాని సైడే ఎంతసేపు బాండింగ్ గురించి చెప్తావు కానీ పక్కన వాళ్ళది ఎదటి వాళ్ళది ఆలోచించవా అంటుండే బర్నీ. అసలు బర్నీ చెప్పింది ఏం బొరకెక్తులే, ఆమె అభిప్రాయం చెప్పేసి వెళ్ళిపోద్ది, అక్కడి నుంచి వాకౌట్ చేసేస్తుంది. దివ్యలో ఉన్న చాలా గొప్పతనం ఏంటంటే ఇదే అనమాట. గొప్పతనం అంటే కొద్దిగా సర్కాజంగా అంటున్నా నేను, ఒక రకమైన క్వాలిటీ అంటారు దాన్ని. అది ఇమ్మెచ్యూర్ క్వాలిటీ అనుకోండి, లేదంటే అసలు అస్తవ్యస్తమైన క్వాలిటీ అనుకోండి. అంటే ఆమెకు ఒకటి అభిప్రాయం ఉంటుంది, ఇది నా అభిప్రాయం నేను చెప్పేస్తున్నా అని వెళ్ళిపోద్ది. అది రైట్ అయిపోవాలా రాంగ్ అయిపోవాలా, అసలు ఏమనుకోవాలి, ఎదుటి వాళ్ళు ఏం తీసుకోవాలి, ఎదుటి చెప్పేది వినవా, ఆయన వెర్షన్ కూడా ఉంటుంది కదా. ఇక్కడ బాండింగ్కి జడ్జిమెంట్ ఏంటి, నైట్ పూట భరణి యాక్చువల్గా తన కాలుకి కొద్దిగా బెణికితే తనుజకి చేస్తున్నాడు, ఆయింట్మెంట్ రాస్తున్నాడు. సో వాట్ ఎవర్, అక్కడ ఏం చెప్పింది దివ్య, ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోయింది. హాట్ బ్యాగ్ పట్టుకరా అని చెప్తే తెస్తాలే అని చెప్పి హాట్ బ్యాగ్ తెచ్చేసి వెళ్ళిపోయింది. సో మీరు చేస్తూ ఉండండి ఇలాగే అంటే ఏదో ఒక డైలాగ్ వేసి వెళ్ళిపోద్ది అనమాట అక్కడి నుంచి. ఆ డైలాగ్కి తనుజకు కోపం వచ్చింది. చూసారా, మీరు మాట్లాడాలి బర్నీ గారు, నేను మాట్లాడితే గొడవ అవుతుంది మా ఇద్దరికి, మీరే కదా చెప్పాలి, మీ ఇష్ట ప్రకారం రాస్తున్నారు కదని. సరే, ఆయన చేతికి కూడా దెబ్బ ఉందని తనుజకు కూడా తెలుసుగా, తనుజ ఆయన చేతికి కూడా ఆయింట్మెంట్ రాసింది. ఇక్కడ ఆయింట్మెంట్ సెంటిమెంట్, ఆయింట్మెంట్ సెంటిమెంట్ ఏదైనా అనుకోండి, కానీ చేతికి దెబ్బ ఉంది కదా, మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. ఆ కమెంట్ తీసుకోవడం అనేది ఎలా ఉంటుందంటే, ఆయన గురించి ఆయన తెలీదా, నువ్వు చెప్పాలి ఆ చేయి గురించి. కోర్స్ మీరు డాక్టర్ అయి ఉండొచ్చు, కానీ దానికి పూర్తిగా రెస్ట్ ఇచ్చేయాలి, దానికి ఏం చేయకూడదు అనలేదు కదా. ఆయన ఇష్టమై తనూజ కాలికి ఆయింట్మెంట్ రాస్తే నీకేంటి జలసి, తనూజాని కెప్టెన్ అయ్యాక ఎత్తుకుని గిరగిర తిప్పాడని చెప్పి నన్ను కూడా ఎత్తుకోండి అయితే అన్నావు. అక్కడ నాగార్జున గారు రోస్ట్ చేశారు. సాటర్డే 2-3 సార్లు పడింది అక్షింతలు, అయినా బుద్ధి రాలేదు మనకి. మళ్ళీ ఈ విషయంలో కూడా లొల్లి పెట్టుకోవాలా. ఫస్ట్ ఏమంది, నైట్ పూట వెళ్ళిపోతూ అసలు మీరు ఎవరికైనా రాయండి, కళ్యాణికి రాయండి, రీతుకి రాయండి, ఇమానియల్కి రాయండి, ఎవరికైనా రాయండి ఆయింట్మెంట్, ఐ డోంట్ కేర్, నాకు ప్రాబ్లం మీ చేతికి అవుతుంది అని చెప్పి. మళ్ళీ తెల్లారి మీ చేతికి ఆయింట్మెంట్ ఎవరు రాశారు అంటే తనుజ రాసింది, పెద్ద ఆయుర్వేద డాక్టర్. మరి అట్లా సెటరిక్గా వేస్తే ఇంకా ఇలాగే మాట్లాడద్దు, ఇలా మాట్లాడితే ఇలా ఫీల్ అవుతుంది, ఇలా అవునేమండి నాకేంటి అంటుంది. ఏదైనా ఉంటే డైరెక్ట్గా అడగచ్చు కదా, నాకేంటి. ఈ ప్రాబ్లం వల్లే ఆ దివ్య గేమ్ అనేది బయటపడింది. సో అఫ్కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక మనం చెప్పక్కర్లేదు. నెక్స్ట్ తనూజాని చాలామంది అన్నారు, తనూజాని బ్యాట్ చేద్దామని ఎప్పటికప్పుడు దివ్య ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది సార్ అని. ఇది నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, సో రీతుని సేవ్ చేసినప్పుడు రీతునే ఎందుకు సేవ్ చేయాలి, 4 నామినేషన్లు వేస్ట్ అయిపోయినట్టే కానీ ఒక లాజిక్ లాగింది. అలాగే ఇప్పుడు తనూజాని తన కన్వీనియంట్ ఉంటే వచ్చి మీతో బాండింగ్ పెట్టుకుంటుంది, తన కన్వీనియంట్ ప్రకారమే జరగాలనుకుంటుంది అని ఒకటి వేస్తుంది. అంటే దీనివల్ల ఏం సాధించాలని, అక్కడ తనూజ విన్నర్ అవుతుంది, కప్పుకి దగ్గర అవుతుందని అందరు దృష్టిలో పడుతున్నట్టు తనకి పడింది. ఇప్పుడు ఫ్యామిలీస్ వీకెండ్ వచ్చి టాప్ 5 పెట్టామనుకోండి, తనూజకి ఎక్కువ ఓట్లు పెడతారు, ఎమ్మనియన్కి ఎక్కువ ఓట్లు పెడతారు, సుమన్ శెట్టికి కూడా పెడతారు, చూస్తూ ఉండండి. అలాగే కళ్యాణికి కూడా పెడతారు, ఇంక మిగతా వాళ్ళు ఎవరికి రావు టాప్ 1 to 3లో. సో అప్పుడు ఖచ్చితంగా తెలిసిపోద్ది ఎవరు విన్నర్ అవుతారు అనేది, అందరికీ 100కి 200% తెలిసిపోద్ది. అప్పుడు ఇంకా ఇదైపోద్ది. మేబీ ఇప్పుడు దివ్య ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, లేదా వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవచ్చు, సంజన వెళ్ళిపోవచ్చు, చెప్పలేం మనం. సో లాస్ట్ వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక టార్గెట్ అయితే అవుతుంది తనూజ, డౌట్ లేదు. తనూజ పైనే ఏడుపు దివ్యది, ఇదే మన టైటిల్ పెట్టింది. ఇంకా రీతు వాళ్ళ మదర్ వచ్చింది, చాలా క్లారిటీగా చాలా క్లియర్గా చెప్పింది, నీకేం నువ్వు ఆడుకోమ్మా, పక్కన వాళ్ళ గురించి నీకెందుకమ్మా అని. అక్కడ పవన్ డిమాండ్ రాగానే ఈయన మొహం మార్చుకుని పక్కకి కూర్చుంటే సంజన అయిపోయింది, నువ్వెందుకు డల్ అవుతావు, వాళ్ళు పిలుస్తారులే కంగారైంది. అక్కడ తనుజని పిలిచింది, ఇమానియన్ పిలిచింది, పవన్ పిలవాల, అది డిమాండ్ పవన్ బాధ. సో అది సంజన అయితే వీళ్ళ మీదే ఉంటుంది, సంజనకి ఎప్పుడు వీళ్ళిద్దరి మీదే, ఏం కొట్టుకుంటున్నారు, ఎవరు ఎలా అలిగారు, నువ్వెందుకు అలాగ అలుగుతావు, నీకు అవసరం లేదు, పిలుస్తారు కంగారు ఎందుకు అంది. సో అలాగనమాట. నెక్స్ట్ వాళ్ళ డాటర్, భరణి వాళ్ళ డాటర్ చాలా అంటే చాలా ఎమోషనల్, హార్ట్ టచింగ్ అదైతే. అక్కడ కూడా చూడండి,
ఫస్ట్ దివ్యానికి రమ్మంది, దివ్య వచ్చి మాట్లాడింది. ఆ తర్వాత తనుజ అక్కడ చాలా శుతిమెత్తగా దివ్యకి చెప్పింది, మీరు కమెంట్ చేయకండి మాకు నచ్చట్లేదు అని. సింపుల్. కూతురే వచ్చి చెప్పిందిగా, ఇంకా అక్కడ కూడా వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి కమెంట్ చేసేస్తానంటే ఎలాగా? కుదరదు కదా. సో ఇది నేను బయట చెప్తలేండి, మీకు ఏముందో నా బాండింగ్ గురించి మీకు ఇప్పుడు నేను చెప్పుకోలేను అన్నీ అంది. సో అంటే ఏంటంటే కనెక్షన్ రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలాగా ఉన్నారు అని చెప్పింది వాళ్ళ మదర్ వచ్చి, ఉండొచ్చు మేబీ. బట్ హౌస్లో ఒక హౌస్ మేట్ని కమెంట్ చేస్తున్నప్పుడు, కమాండ్ చేస్తున్నప్పుడు, సో జలస్ వేరే వాళ్ళు మాట్లాడుతున్న జలస్ అనేది వస్తున్నప్పుడు నీ గేమ్ అక్కడే ఆగిపోయింది. ఆయన చుట్టే తిరుగుతుంది, ఆయన చుట్టే తిరిగింది కాబట్టి నీ గేమ్ అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు ఏదో నామినేషన్లో పెద్ద పాయింట్లు పెట్టేసావు, అది పెట్టేసావు, ఇదంతా ట్రాష్, అనవసరం. సో మీకేమనిపించింది ఈ ఎపిసోడ్ అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. అలాగే ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనేది నా నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.